సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇది మామిడి కొమ్మ ఎంతో పవిత్రంగా భావిస్తుంటాం. ప్రతి శుభకార్యంలోనూ మామిడి ఉండాల్సింది. ఈ మామిడి ఆకులు మనం తోరణాలుగా కడతాము. ప్రతి శుభకార్యానికి ఇది ఆది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ లేకపోతే ప్రతి శుభకార్యంలో దీన్ని వాడాలని మన పెద్దలు చెప్తారు. దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఇది మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఏ విధంగా తగ్గిస్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎందుకో కానీ మ్యాంగో జ్యూస్ అది ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఎప్పుడు చెప్తారు అంటే మన పాత తరాల వాళ్ళు పెద్దలు ఆయుర్వేదానికి సంబంధించి ఏదైనా వాడాలి అని చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్, చాలా రీసెర్చే ఉంటుందని. మామిడి కొమ్మలు, మామిడి ఆకులు ఎందుకు మ్యామ్ ప్రతి శుభకార్యంలో వాడాలి అసలు? ఇది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంట్లో మనం పెట్టుకుంటే గుమ్మానికి తోరణాలు కడతాం. మనకి పండగ రాని ఏది ఫంక్షన్ అవని ఏ శుభకార్యం జరగాలన్నా కూడా ఇది లేనిదే మనం చెయ్యం. కనీసం ఎక్కువ లేకపోతే తీసుకొచ్చి ఒక 4 ఆకులన్నా మనం పెట్టుకుంటాం పూజల్లో కానీ అన్నిటిలో కూడా. ఇవి కడితే, మామిడాకులు కడితే కానీ మనకి పెళ్లి పనులు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మనం ఆ పెళ్లి కొడుకు ఇల్లు కానీ పెళ్లి కూతురు ఇల్లు కానీ ముందు మనం మామిడాకులు కడతాం. పసుపు కమ్మ కట్టి మామిడాకులు కడితే ఇంకా పెళ్లి పనులు ప్రారంభించుకుంటాం. ఈవెన్ పసుపు కొట్టడం కూడా. ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది మీకు. మనకి ఎందుకు ఇంత మనకి ఏ కార్యంలో శుభకార్యాల్లో అసలు మామిడాకులు ఎందుకు ఉండాలి అన్నారంటే దీనికి ఉన్న శక్తి ఏంటి అని అంటే పాజిటివ్ ఎనర్జీ. అలాగే అరటి చెట్టు, అరిటాకు, అరటి చెట్టు, అరటి పళ్ళు అన్నీ కూడా ఈ మామిడి ఆకులు లేదా మామిడి చెట్టు కింద ఈవెన్ మేము మెడిటేషన్ చెప్పేటప్పుడు కూడా కొన్ని చెట్ల కింద కూర్చుని మెడిటేషన్ చేయడం వల్ల మీరు తొందరగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు అని చెప్తాం. అందులో అరటి చెట్టు ఒకటైతే మామిడి చెట్టు ఒకటి. ఈ మామిడి ఆకులు మనం దీంట్లో ఈ పచ్చని తోరణాలు అంటారు దీన్ని. పచ్చని తోరణాలు అంటే ఏమీ లేవు, మామిడి తోరణాలే. ఇవి కళకళలాడుతూ ఉంటాయి. అలాగే దీని నుంచి వచ్చి మీరు మొత్తం ఇప్పుడు ఒక పందిరి వేసి ఇదంతా మామిడి తోరణాలు కట్టేసేయండి. మీరు అక్కడ కూర్చోండి, దాని దగ్గర కూర్చోండి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత, ఒక ఫేస్లో ఒక స్మైల్, ఒక హాయిని ఇస్తుంది. అలాగే దీని నుంచి మెల్లగా మీకు ఆ గాలి నుంచి వాసన వస్తూ ఉంటుంది. మామిడి తోరణాలు మనం ఇలా కట్టినప్పుడు ఒక మంచి వాసన వస్తుంది, అరోమా. ఆ అరోమా మీకు ఎలాంటి వాళ్ళకైనా కూడా, ఎంత మీరు డిస్టర్బ్డ్గా ఉన్నా, ఎంత కొంచెం బాధలో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఇమీడియట్గా మీ మూడ్ చేంజ్ అయిపోతుంది. అలాగే మామిడాకుకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మామిడాకుతో మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మామిడాకుతో మనం తగ్గించుకోవచ్చు. అంటే దాని కాంబినేషన్ ఓన్లీ మామిడాకులు కాకుండా కొన్ని వేపాకులు, కొన్ని మామిడాకులు, కొన్ని జామాకులు, కొన్ని తులసాకులు చాలా తక్కువ. సో తర్వాత ఇవి అన్నీ కూడా నీడలో ఆరబెట్టుకుని పౌడర్ చేసేసుకుని ఒక సీసాలో పెట్టుకొని రోజు ఒక గ్రీన్ టీ లాగా అన్నమాట. మనం టీ అంటే కొంచెం సేపు ఊరికే 3 minutes బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగడం, లేకపోతే ఆ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగడం. దానివల్ల మీకు డయాబెటీస్ చాలా కంట్రోల్లోకి వస్తుంది ఈ 4 ఆకులు కలపడం వల్ల. తర్వాత ఈ ఓన్లీ ఆకులే టీ తాగారనుకోండి బీపీకి చాలా చాలా మంచిది. ఇప్పుడు మీకు ఈ చిగుళ్ళు ఉన్నాయి కదా, ఈ చిగుళ్ళు ఉన్నాయి, లేత చిగుళ్ళు, ఇంకా ఇది కలర్ మారలేదు. ఇది గ్రీన్లోకి వస్తుంది, ఇప్పుడు ఇలా పచ్చగా వస్తుంది. ఈ మామిడి చిగురు ఇది చూడండి, ఇది ఎంత చిన్న చిగురుందో. ఈ మామిడి చిగురు మీరు డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. మీకు దీన్ని ఏమి మరగబెట్టుకుని అట్లా కూడా అవసరం లేదు. చిన్నవి ఆ టేస్ట్ కూడా మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది, బాగానే ఉంటుంది. చేదు అలా వేపాకులాగా అలా ఉండదు ఇది. సో ఈ ఆకులు కనుక ఇలా గుత్తులాగా తీసేసుకుని, లేదా ఇలా బాగా అయిన ఆకులు, ఈ 4 ఆకులు తీసుకుని శుభ్రం కడిగేసి ఉరికే 2 ముక్కల కింద చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి దాంట్లో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, ఎక్కువ మరగబెట్టకూడదు, కషాయం అవుతుంది అది.
లైట్గా 3 to 4 minutes బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి. 1 నిమిషం అలా వదిలేసి వడ పోసుకుని తాగాలి. బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఎవరికైనా మీకు బాగాలేదనుకోండి, చాలా మనసు బాగుండట్లేదు, ఎంత ఎంత చేసినా మన ఇంట్లోనే ఏంటో బాగాలేదు, లేదా మన ఇంట్లో ఎనర్జీ లేదు అని అనిపిస్తుంది, ఇంట్లోకి రాగానే ఏదో డల్గా అనిపిస్తుంది మనకి. అలా అనిపిస్తున్నప్పుడు కూడా ఈ మామిడాకులు చక్కగా తోరణంలాగా కట్టేసుకోండి. ఓకే. గుమ్మానికి ఆ మెయిన్ డోర్ ఉంటుంది కదా, దానికి కట్టుకొని, లేకపోతే ఇంట్లో కట్టుకోవాలనిపిస్తే అది ఆ పూజ దగ్గర ఇవి కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచి తీసేసేయండి. అలా మీరు రెగ్యులర్గా కనుక ఈ ఆకులు కనుక కట్టుకుంటే మీకు తెలియకుండా ఆ లోపల ఆ పాజిటివ్ ఎనర్జీని ఇది తీసుకొచ్చేస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. అప్పటి వరకు ఏదో డల్గా ఉన్న వాళ్ళు కూడా ఇవి ఆ అరోమా మీకు ఒక రోజు 2 రోజులు రాగానే మీ లోపలంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. అంత చేంజెస్, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, మైండ్ని కామ్ చేస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా ప్రశాంతంగా ఉంది అనే ఒక ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది ఇవి కట్టగానే. మనకు అందుకే ప్రతి దానికి ఏది చేసుకున్నా కూడా పచ్చగా ఉండాలి, ఆ పచ్చని తోరణాలు ఉండాలి. పచ్చని ఇప్పుడంటే రకరకాల డెకరేషన్ అంత ఆర్టిఫిషియల్. ఇప్పుడు మొత్తము మా మండపం కానీ, లేకపోతే ఇంటికి తోరణాలు కానీ, పందిళ్ళు కానీ, మా చిన్నప్పుడు ఈ శ్రీరామనవమి, లేకపోతే హనుమత్ జయంతి, శివరాత్రి ఇట్లా చేసినప్పుడు పెద్ద పెద్ద పందిళ్ళు వేసేవాళ్ళు. పందిరి మొత్తము మామిడి తోరణాలే కట్టేవాళ్ళు. పువ్వులు అనేవి అక్కడ అలంకరించేవాళ్ళు, పూజకు ఉపయోగించేవాళ్ళు తప్ప మొత్తం అంతా కూడా ఈ మామిడి తోరణాలే ఉండేవి. సో మామిడి తోరణం అనేది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇది మన ఇంట్లో ఉండడం వల్ల. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. ఓకే. రిలాక్స్ అవుతాము. ఈ టీ తాగుతారంట కదా మేడం, ఈ టీ అంటారా కషాయం అంటారా? అదే టీ అంటాం. ఇవన్నీ హెర్బల్ టీస్. ఇది కూడా అంతే కదా, హెర్బ్స్ లెక్కలోకే వస్తుంది. ఇది కూడా మామిడి బెరడు ఉపయోగపడుతుంది. అలాగే బాగా అయిన తర్వాత దాని బెరడు కూడా ఉపయోగిస్తాం. అలాగే ఆకులు ఉపయోగపడుతుంది, దీని పూత కూడా ఉపయోగపడుతుంది, మామిడి పూత. అలాగే మామిడికాయల గురించి తెలిసిందే కదా. సో ఆకులు చాలా 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 మంచిది. ఈ లేత చిగుర్లు డైరెక్ట్గా అలా తినేయచ్చు మీరు అన్నట్లుగా. సో ఇది బీపీని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పిన కాంబినేషన్ ఆఫ్ ఆ టీ తయారు చేసుకొని తీసుకుంటే కూడా చాలా దానికి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మామిడి తోరణాలు ఎందుకు కడతాము అంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. అక్కడున్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా బిల్డ్ అయ్యేలాగా చేస్తుంది. మామిడి చెట్టు అంత ప్రాశస్త్యమైనది. సో మామిడి తోరణాల వెనుకున్న అసలు కథ ఇది చక్కగా చెప్పారు మేడం. మన పాత పద్ధతులు, ఆచారాలు అందరూ పాటించి హెల్తీగా ఉండాలని కోరుకున్నాం. నిజంగానే ఏదైనా ఒక పెద్ద గ్యాదరింగ్, మాస్ గ్యాదరింగ్, ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ వచ్చి సడన్ హార్ట్ అటాక్లు అవన్నీ చూస్తూ ఉన్నాము. బికాజ్ ఆఫ్ అక్కడంతా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం అదంతా. ఇలాంటివి నిజంగా ఉంటే అంత ఇష్యూస్ వరకు రావు. ఎస్, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం మేడం అందరూ. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.